పేదవాళ్ళకి ఇల్లు వేపిస్తాం, అందులో ఉంటుంది మాకు తెలిస్తే వాళ్ళని పక్కన పెడతాం. మీరు కూడా అటువంటి వాళ్ళని పట్టుకుని వాళ్ళని అవసరం కేసులు పెట్టి పక్కన పెట్టి, లేకపోతే ఇది మీ ఇల్లు తీసేస్తున్నాం చెప్పి అట్లా తీసేస్తే బాగుండేది. ఆ రోజు ఒక ఎస్ఐ ఏడుస్తున్నాడు. ఒక ఎస్ఐ వీళ్ళు ఏడుస్తుంటే ఎస్ఐ కూడా ఏడుస్తున్నాడు. అంటే అంత ఎమోషనల్గా జరిగింది సార్ ఆ సీను. అందువల్ల పెద్ద ఇష్యూ అయింది. వీటన్నిటికంటే మించి ఇవాళ నేను మరుసటి రోజు వెళ్ళాను సార్. ఆ రోజు ఇక్కడ ఈ మన ఆపరేషన్ కాగారుతో ఏదో సెమినార్ పెట్టుకుని ఇటు వచ్చేసాం. ఏడున్నాను నేను. ఒక టీవీల నిండా పేపర్ల నిండా కమ్యూనిస్టులు ఎటుపోయారు, ఎక్కడున్నారు కమ్యూనిస్టులు? అంతకుముందేమో కమ్యూనిస్టులా, ఇంకెక్కడ కమ్యూనిస్టులు అన్నవాళ్లే కమ్యూనిస్టులు ఎటుపోయారు అన్నారు. అందరూ అన్నారు, ఎవరు తక్కువగా సమయం వచ్చినప్పుడు. అంటే సార్ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, నేను వ్యక్తిగతం కాదు, కమ్యూనిస్టులు అంటే ఇప్పుడు అర్థమవుతుంది. ఎక్కడ ఇల్లు కూలిపోయినా ఎక్కడ కష్టం వచ్చినా సరే కమ్యూనిస్టులు ఉండాల్సిందే, కమ్యూనిస్టులు లేదే పోరాడేవాడు లేడు అనేది అర్థమవుతుంది. అర్థమయ్యి అటు కొడుతున్నారు, ఇటు కొడుతున్నారు. చివరికి మా మీద బండలేసేవాళ్ళు ఏంటంటే ఈ మీద